మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవవందనం సమర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, జాతీయ భావాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక నృత్యాలు, వివిధ కార్యక్రమాలను ఎమ్మెల్యే తిలకించారు. విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు సైతం త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులు, సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో యువత, విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, భవిష్యత్తులో దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండా రెప్రపల మధ్య గిద్దలూరులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేయడం జరుగుతుంది. మా వరకు మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకి ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటిది. కారణం ఏమిటనంటే మా యొక్క ప్రాంత ప్రజల మనోభావాన్ని గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం కేంద్రంగా మాకు జిల్లాను ఏర్పాటు చేయడం, ఈ జిల్లాను ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి మాకు స్వాతంత్ర దినోత్సవం ఇది, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం. అలాగే మా ప్రాంత రైతాంగం యొక్క కలలను సాకారం చేస్తూ వెలుగొండ ప్రాజెక్టుకి ఈ నెల 22వ తారీఖు నాడు ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. ఇది ఈ ప్రాంత రైతులకి ఇది సంతోషకరమైనటువంటి శుభవార్త. అలాగే ఈ నెలాఖరులో ఆ యొక్క ఏదైతే మాకు టన్నెల్స్ ద్వారా ఈ ప్రాంతానికి మాకు నీరు కూడా అందించబోతున్నారు. ఇదే కాకుండా మా ప్రాంతాన్ని ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతాన్ని జిల్లాను చేయడమే కాకుండా వెలుగొండ జలాలను ఇవ్వడమే కాకుండా హార్టికల్చర్ హబ్లో ఈ ప్రాంతాన్ని కలపడం ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి ఒక ఎకరాకి ఆదాయం ఏదైతే వస్తుందో దాన్ని ఎన్నో ఇంతలు రెట్టింపు చేసేటువంటి మార్గాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చేలా కూడా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మా యొక్క గిద్దలూరు నియోజకవర్గానికి హార్టికల్చర్ హబ్లో 48 చెరువులకి 222 కోట్ల ప్రతిపాదనలు పంపాం. అవన్నీ కూడా అతి త్వరలో శాంక్షన్ అయి రాబోతూ ఉన్నాయి. ఇదే కాకుండా మా ప్రాంతంలో 181 కోట్లతో టౌన్కి మంచినీరు అందించేటువంటిది టెండర్స్ పిలిపించాం. అలాగే రూరల్కి 1290 కోట్లతో పశ్చిమ ప్రకాశానికి మొత్తము నీరు అందించే దాంట్లో భాగంగా మా నియోజకవర్గానికి 176 కోట్లతో అందించేటువంటి కార్యక్రమం. ఇవే కాకుండా మా యొక్క నియోజకవర్గానికి బీసీ గురుకులం మహాత్మారావు జ్యోతిరావు పూలే గారి యొక్క బీసీ గురుకులాన్ని మంజూరు చేశారు. అలాగే ఎస్టీ గురుకులాన్ని టెండర్స్ పిలిచారు, కట్టించబోతా ఉన్నాం. లీప్ పాఠశాలను మంజూరు చేశారు. ఒకటేమిటి రెండేమిటి ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా ఈ నియోజకవర్గం ముందుకు పోతుందని తెలియజేస్తూ 2047 కల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం ద్వారా, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 2047 కల్లా ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రాన్ని చేయాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వీరు ఏదైతే 100 సంవత్సరాలు స్వాతంత్రం సిద్ధించిన నాటికి దేశం ప్రపంచంలో నెంబర్ 1గా, రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా ముందుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వారికి మేమందరము కూడా వెన్నుదన్నుగా బాసటగా ఉంటామని తెలియజేస్తూ మరి ఒక్కసారి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.